హాయ్ అండి అందరికి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలా అని ఆలోచిస్తుంటే వెంటనే ఒక ఐడియా తట్టింది. 1 year బ్యాక్ తెలంగాణలోకి బద్రీనాథ్ టెంపుల్ కట్టారు. సరే పదండి మిమ్మల్ని కూడా అక్కడికి తీసుకెళ్దామనేసి బయలుదేరాము. మామూలుగా అయితే మేము రామోజీ ఫిలిం సిటీ బయలుదేరాము. కాకపోతే అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టు ఉంది మా సిచ్యువేషను. మేము రెడీ అయ్యి బయలుదేరేసరికి 11 ఆ మధ్యలో అయ్యింది. సిటీ దాటేసరికి సుమారుగా 12 దాటుతుంది. ఇంకా రామోజీ ఫిలిం సిటీ మనం ఏమి చూడలేము. ఇదంతా కాదు, ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఈ లోపలే బద్రీనాథ్ టెంపుల్ గుర్తుకొచ్చింది. సరే పద, ఎప్పటిండో అనుకుంటున్నాం కదా బద్రీనాథ్ టెంపుల్, ఇప్పుడు ఆ దేవుడు పిలిచినట్టున్నాడు, నా దర్శనం చేసుకుందిరా అనేసి సరే పదండి అనేసి మేము బయలుదేరి మా అత్త వాళ్ళని పికప్ చేసుకొని బద్రీనాథ్ టెంపుల్ వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి నేను కార్ పార్కింగ్ చేసేస్తున్నాను. కార్ పార్కింగ్ చేసుకోనికి మాత్రం చాలా విశాలంగా ఉందండి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందులో సిటీ లాస్ట్లో కదా, సూపర్గానుంది. అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకైతే. ఇంక మేము కార్ నుండి దిగేసి వెళ్ళి టెంకాయలు తీసుకున్నాము. ఇక్కడ వచ్చేసి టెంకాయలు సేల్ చేస్తారు. నేను ఒక టెంకాయ తీసుకున్నాను. ఇక్కడ నేను ఆమెను అడిగాను, ఈ గుడి ఎప్పుడు కట్టించారు ఏంటి అనేసి. ఇది వచ్చేసి 6 years నుంచి కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారంట. 1 year బ్యాక్ కంప్లీట్ అయింది అన్నారు. చూడండి పదండి, బద్రీనాథ్ టెంపుల్. ఇక్కడ వచ్చేసి బద్రీనాథ్ నుంచి అఖండ దీపాన్ని తీసుకొచ్చారు. 15 రోజులు ప్రయాణం పట్టిందంట. ఆ దీపం ఆరకుండా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ అఖండ దీపం వెలిగించారు. ఇదిగోండి బద్రీనాథ్ టెంపుల్ ఎలా ఉంది. ఇక్కడ దక్షిణ్కే బద్రీనాథ్ అంటారంట. ఇదని చూడండి, ఇదల్లా పార్కింగే. గుడి కట్టిన 1 yearకి మేము వచ్చాము కనుక చాలా ఫ్రీగా ఉంది. తక్కువ జనాలతో చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను. స్టార్టింగ్లో అయితే 4 kilometers క్యూ కట్టి మరీ ఈ టెంపుల్ని చూసారంట అండి. దేవుడి దయ వల్ల నాకు అలాంటి బంపర్ ఆఫర్ అయితే తగలలేదండి. చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను. అలాగే మీకు కూడా చూపించేద్దాము. ఎలాగూ నేను ఆ బద్రీనాథ్ టెంపుల్కి వెళ్తానో వెళ్ళనో నాకైతే తెలియదు. దేవుడు కరుణిస్తే నిజంగా ఆ బద్రీనాథ్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని ఉంది. కానీ ఆ దేవుడు పిలవంది అంత ఈజీగా పోలేం కదా. చూద్దాం లైఫ్లో పోతామో పోమో అనేది. సరే ఎలాగో హైదరాబాద్లో ఉంది కదా, కనీసం ఈ గుడినన్నా దర్శనం చేసుకుందాం అనేసి, అలాగే మిమ్మల్ని కూడా దర్శనం చేపిద్దామని వచ్చేసాను. పదండి టెంపుల్ చూద్దాం, దేవుణ్ణి చూసేద్దాం. గుడిలోకి కెమెరా అలో లేదండి. అందుకనేసి నేను ఓన్లీ ఎంట్రన్స్ వరకు మాత్రమే తీశాను. లోపల మాత్రము టికెట్ ఇస్తారు, 50 rupees ఇస్తే అర్చన కోసం అనేసి మనం క్యూలో కాకుండా సపరేట్గా తీసుకెళ్తారు. క్యూలో కాకుండా సపరేట్గా నిలబెట్టి మంచిగా దేవుణ్ణి ప్రశాంతంగా దర్శనం చేసుకోవచ్చు. ఊరి శివార్లు అయ్యి చాలా ప్రశాంతంగా ఉంది. తర్వాత దేవుని దర్శనం చేసుకొని ఆ అఖండ దీపాన్ని దర్శనం చేసుకొని బయటకు వచ్చేసి గుడి చుట్టూ నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. చూడండి ఎంత విశాలంగా ఉందో. మొత్తం శివార్లు కదా, అసలు ఏమి లేదు. ఎంత ప్రశాంతంగా అనిపించిందో నాకైతే. ఇక్కడ కొబ్బరితో చేసిన లడ్లు భలేగున్నాయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. అంతేకాకుండా నువ్వుల గట్టాలు మీరు ఎప్పుడన్నా తిన్నారా? చిన్నప్పుడు మేమైతే పీర్ల పండగ వస్తే నువ్వుల గట్టాలు బాగా తినేవాళ్ళం. ఇలా ఎంతమంది నువ్వుల గట్టాలు తిన్నారో నాకు కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి స్వామి పేరు నాకైతే మర్చిపోయాను, గుర్తులేదు. మేమైతే ఆ కొబ్బరి ఉండలు తీసుకొని ఆడ కూర్చొని ప్రశాంతంగా తినేసి ఇక పోయి టెంకాయలు కొడదాం అనేసి, టెంకాయలు అయితే గుడి లోపల అలో చేయనీరండి. గుడి పక్కనే చిన్న వినాయకుడి టెంపుల్ ఉంటుంది, అక్కడ మాత్రమే పోయి టెంకాయలు కొట్టుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వచ్చేసి టెంకాయలు కొట్టేసేసుకొని మేము చిన్నగా అంటే గుడి దగ్గరలోనే కొన్ని, అంటే మరీ ఎక్కువ లేవు, ఒక 5-6 షాపులు ఉన్నాయన్నమాట. ఆ పక్కనే బజ్జీలు కూడా వేస్తుంటే మంచి స్మెల్ వచ్చింది. కాకపోతే ఇంకా వద్దు అనేసి, డ్రైవింగ్ చేయాలి కదా, కడుపు అదొకలాగా ఉంటుంది, వద్దు అనేసి
నేనైతే బయలుదేరామన్నమాట. ఇదిగోండి షాపులు. అంటే ఇక్కడ ఏదో మరీ మధ్యాహ్న భోజన పథకం అంతరాన హోటల్స్ ఏం లేవండి, చిన్నవే. ఇదిగోండి దూరం నుంచి టెంపుల్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. టెంపుల్ మాత్రం భలేగా ఉందండి. నాతో పాటు మీరు కూడా దర్శనం చేసుకున్నారు కదా, ఇంకా బయలుదేరదామని కారు ఎక్కుతుంటే మాకు ఫలిత వెహికల్ కనిపించిందండి. మా బాబు ఊరుకుంటాడా, నాకు బాదం పాలు కావాలి అంటుంటే, సరే పద చాలా రోజులైంది కదా అనేసి మేము వెళ్ళి తీసుకున్నాము. ఒక్కొక్కటి వచ్చేసి 50 రూపీస్ అండి. మంచిగా చిక్కగా ఉన్నాయి బాదం పాలు, దానిపైన ఐస్ క్రీమ్ వేసి ఇచ్చాడు. అయితే టేస్ట్ కూడా భలేగా ఉందండి, చాలా బాగుంది. మా బాబు మామూలుగా అయితే ఐస్ క్రీమ్ తినకూడదు, కానీ సమ్మర్ కదా ఏం కాదులే, అంటే ఇది వీడియో సమ్మర్ కదా ఏం కాదులే అనేసి తినిపించాము. ఇద్దరు సమానంగా ఉంది చేసుకున్నా మన ఇద్దరం చేసుకున్నాం. కావాలా వద్దు ఫస్ట్ ట్రిప్ బాదం పాలు ఇస్తున్నాడు అనుకున్నా, ఐస్ క్రీమ్ ఇస్తున్నాను సర్లే ఉండలే. ఇక్కడ మేము వచ్చేసి ఇంకా టెంపుల్ నుంచి వచ్చేసాము. బయటికి వచ్చేసి వేరే టెంపుల్ వెళ్దామని బయలుదేరాము. మేము బయలుదేరేసరికి ఆఫ్టర్నూన్ అయింది. ఫుల్ ఆకలేస్తుంటే ఇక్కడ న్యూ రంగీలా డాబా అని కనిపించింటే అక్కడ ఆగి తిందాము అనేసి కార్ పార్కింగ్ చేసేసి లోపలికి వెళ్తున్నాము. హోటల్ మాత్రం నిజంగా అండి చాలా బాగుంది, నాకైతే భలే నచ్చింది డాబా మాత్రం. పదండి రంగీలా డాబా ఎలా ఉందో మీకు చూపించేస్తాను. ఎంట్రీ అవ్వగానే 3 కుందేళ్ళు ఉన్నాయి. ఒక సైడ్ 2 కుందేళ్ళు, దాని ఆపోజిట్లు ఇంకో కుందేళ్ళు. భలే ఉన్నాయండి ర్యాబిట్లు మాత్రం. నిజంగా ఎంత మంచిగా అనిపించిందో చూడండి, ఎలా పడుకున్నాయో, భలే ఉన్నాయి కదా. ఇంకా ఏమున్నాయా అని చూసాము. సరే పద, మా బాబు అయితే అక్కడుండి అసలు బయటికి పక్కకు రావట్లేదు. బాగా నచ్చాయి. ఆ దగ్గరలోనే కంజుపిట్టలు ఉంటే మా బాబు చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. పక్షులన్నా జంతువులన్నా పెట్స్ అన్నా మా బాబుకు చాలా ఇష్టము. అలాగే ఇక్కడ పిల్లలకు కూడా మంచి టైం పాస్గా ఉయ్యాలలు కూడా ఉన్నాయండి, బాగా మంచిగా. ఇదిగోండి ఉయ్యాల. మేము పోయి ఇక్కడ అంతా మొత్తం చెట్లే ఉన్నాయండి. పైన ఈ నీడని చూసి మేము రేకుల షెడ్డులోనూ లేకపోతే అలా ఉన్నామనుకుండేరు కాదండి, మొత్తం ఆరు బయటే చెట్లతో మొత్తం అల్లుకపోయి, మొత్తం చెట్లన్నీ అల్లుకపోయి భలేగుంది నీడ. అందులో ఇప్పుడు సమ్మర్లో వెళ్ళాం కదా, చాలా కూల్గా అనిపించింది, చాలా హ్యాపీగా అనిపించింది. మేము వెళ్ళేసి ఆర్డర్ ఇచ్చాము. నేనైతే పన్నీర్ బటర్ మసాలా నాన్ చెప్పాను. మా అత్తయ్య వాళ్ళైతే మా ఇద్దరికి ఏమొద్దు, పెరుగన్నం ఒకటి చాలు అన్నారు. మా హస్బెండ్ వచ్చేసి టమాటో రైస్ చెప్పాడండి. మేము మంచిగా తిన్నాము. అయితే సర్వీసింగ్ మాత్రం చాలా లేట్ అండి. ఎప్పటికో చాలా సేపటికి వచ్చి పెట్టారనమాట ప్లేట్స్. ఫుడ్ తెచ్చారు. ఇదిగోండి పన్నీర్ బటర్ మసాలా అండ్ నాన్స్. నేనైతే ఫుడ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది, నేను బాగా ఎంజాయ్ చేశానండి. నేనైతే ఫుడ్ తింటున్నప్పుడు చాలా ఆస్వాదించుకుంటూ ప్రశాంతంగా తింటాను. మీరు మాలాగా బయటికి వెళ్తే బయట ఫుడ్ తినేసేసి కాలం గడుపుకోవడం అలాగైతే కామెంట్ చేయండి. ఆగండి ఇంతటితో అయిపోలేదండి. పార్ట్ 2 నెక్స్ట్ అద్దిరిపోయే టెంపుల్ ఉంది. అది మేడ్చల్లో ఉన్న వాళ్ళకైతే ఇంకా భలేగా ఉంటుందండి గుడి మాత్రం. అది నెక్స్ట్ ఎపిసోడ్ 2లో వస్తుంది, చూసేయండి. అలాగే మా వీడియోలు కానీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో వీడియోతో నేను మీ ముందుంటాను. బాయ్ బాయ్.